హాయ్, ఎలా ఉండారు? బాగుండారా? నేను బాగున్నానండి. ఈసారి మిద్దిపైకి వచ్చానండి ఒక చెట్టు కోసము. ఇవంతా మా చెట్లు అండి. ఇటుపక్క అటుపక్క రెండు పక్కల ఉన్నాయి. చూసారా, అక్కడంతా ఉన్నాయండి. చూసారా, ఇక్కడ అలోవేరా ఉంది, పసుపు ఉందండి. ఇక్కడ చూసారా, పసుపు చెట్టు. ఇది పసుపు కోసం వచ్చాను నేను. రోజు పచ్చి పసుపు ఏం చేయాలా అనేసి కొంత తెలియక దాన్ని అట్లే ఎండబెట్టి మసాలా పొడి ఆడిస్తూ ఉంటారు. అలా కాకుండా ఈ రోజు పచ్చి పసుపు యూస్ చేసుకొని మనము హెల్తీగా హెర్బల్ మిల్క్ చేసుకొని తాగొచ్చు అని చెప్పడానికి మీకు ఈరోజు వచ్చాను. ఈ చెట్లు చూడండి, అంటే 2-3 వచ్చేది దీంట్లో. ఈ పాటు కావాలా, అందుకే పసుపు తీసేద్దాం అనుకున్నా. ఈ పసుపు ఇలా కొంచెం ఉన్నప్పుడు మనము కొంచెం కొంచెం ఎండబెట్టి చేసుకుంటే కావదు కదండి. కొంచెం చిక్కినప్పుడు దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలనే చెప్తాను. దీన్ని ఇప్పుడు పసుపు బయట తీసి చూపిస్తాను. ఈ ఆకులు కూడా పారేయన అవసరం లేదు. ఈ ఆకులు ఎండబెట్టి, ఈ ఆకులు కూడా చాలా బాగా స్మెల్ వస్తాయి. ఈ ఆకులతో కూడా టీ చేసుకోవచ్చు. లేదంటే ఎండబెట్టేసి యాపాకు, ఈ పసుపు ఆకు, ఆ యాపాకు అంతా మిక్స్ చేసి సాంబ్రాణి పగేసినప్పుడు దాంట్లో మిక్స్ వేసినామంటే బాగా మంచి స్మెల్ వస్తాయండి. ఇవి కూడా యూజ్ అవుతాయి. ఇది కొంచెం గట్టిగా ఉంది, తీసేసి చూపిస్తాను. మామూలుగా తీస్తా అంటే వస్తాను లేదండి, అందుకే బార్లు వేసేసండి. చూసారా, బాగా ఏర్లు వచ్చేసింది. చూసారా, పసుపు అంటే ఇంకా నేతది, ఇంకా సరిగ్గా ఊరలేదు. అది పర్వాలేదండి. చూసారా, ఇంతంత వచ్చాయి. ఇది ఇంకా కొన్ని రోజులు పెట్టింటే ఇంకా ఊరేవి. నాకు ఇది పాటు కావాలని తీసేస్తున్నా. చూసారా, అంతా తీసేసాను. దీన్ని మళ్ళీ రీపాట్ చేసుకోవచ్చండి. ఇంత పసుపు వచ్చింది చూడండి. చూసారా, ఇంత పసుపు వచ్చింది. ఇప్పుడు ఈ కుండీ మళ్ళీ ఖాళీగా ఉంది కదా, దాంట్లోనే మళ్ళీ పసుపు పెడుతున్నాను. ఇక్కడ కొంచెము వాటర్ వేయక ఉంటుంది కదా, చూడండి ఇక్కడ ఉంది. చూసారా, ఇక్కడ కనిపిస్తుంది కదా హోల్. ఆ హోల్కి టెంకాయ చిప్ప అడ్డం పెట్టాలి. ఇలాగా కింద కూడా కొంచెము టెంకాయ పీసులు వేస్తున్నానండి. ఇది దాన్ని నార, అప్పుడే నీళ్ళు నిలుచకుండా బాగా వెళ్ళిపోతాయి. మన్ను అదే మన్నే బాగా నున్నగా పిసికేసానండి. పిసికేసి పిల్లలు లేకుండా వేయాలి. దీనికి కొంచెం శక్తి వచ్చేకి ఇంకా వేరే మన్ను, అంటే నేను
తరకారీ అంతా వేసి కుళ్ళబెట్టిట్టా అండి. మొన్న ఇది తరకారీ ఇక్కడ పడిన ఆకులు అంతా వేసి దీనికేమో ఎర్రమన్ను కావాలి, మళ్ళీ కోకో పెట్టుకోవాలి, అట్లాంటి ఏమీ లేదండి. నార్మల్ మన్ను కూడా వేసుకోవచ్చు, వేసినా బాగా వస్తాయి. నేను కిచెన్ తరకారీ అంతా ఒక దాంట్లో వేసి మొన్న వేసి పెట్టింటాను. అదే 20 ఉంటుందండి. ప్రతి సెట్కి అదే వేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఇప్పుడు పసుపు కొన్ని ఏర్లు ఉండేటివి ఉన్నాయి కదా, దాన్ని మళ్ళీ అట్లే పెట్టచ్చు. చూసారు, ఇట్లాంటి ఏర్లు ఉండేటివంతా మళ్ళీ అందులోనే పెట్టేసామంటే మళ్ళీ సెట్ అయిపోతాయండి అవి. నాకు ఇక్కడ పట్టుకోవడానికి ఎవరు లేదండి, ఫోన్ కెమెరా పట్టుకోవడానికి. అందుకే ఒక చేతిలో పట్టుకొని ఒక చేతిలో పెడుతున్నాను. మీకు అలాంటివి ఏర్లు ఉండేటివి లేవు, పసుపు అంతా బాగా బలిసిపోయింది అని పీకేసామన్నప్పుడు ఇట్లా ఇట్లా చిన్న చిన్నవి ఉంటాయి కదండి, ఇట్లా ఇప్పుడు ఇట్లా పసుపు ఉంటుంది, దాంట్లో ఇట్లా ఇట్లా మలకలు ఉంటాయి కదా, ఇట్లా ఇట్లా ఇంకా నేతగా ఉండేటివి అవన్నీ కూడా ఇంచి పెట్టచ్చు. నేను ఇంచినాను, చూసారా. దీన్నే ఇట్లా పెడితే అది కూడా బతుకుతుంది. మనం పసుపు అంగడికి పోయి కొన్న అవసరమే లేదండి. అంగడిలో కొంటే వాళ్ళు రియల్ పసుపు అనేది తెలియదు మనకి, ఏం మిక్స్ చేసి ఉంటారో తెలియదు. మనకు మంచి పసుపు, ఒరిజినల్గా పసుపు కావాలంటే ఇట్లా మనమే ఇట్లా పెట్టుకొని హార్వెస్ట్ చేసుకుంటే మనకు ఒరిజినల్ పసుపు దొరుకుతుంది. దీంట్లో మనము పాలు వేసుకొని తాగొచ్చు, మనం దేనికి కూడా అన్నిటికీ వాడుకోవచ్చండి. పసుపు మగానికి కూడా పూసుకోవచ్చు, పచ్చి పసుపు. మగానికి పూసుకున్న ఎంతో మంచి స్కిన్ని హెల్తీగా ఉంటుంది. లేదు ఇట్లా మాకు చెట్టు లేదు, ఆల్రెడీ పెట్టిండే చెట్టు, కొత్తగా వేసుకోవాలనుకుంటే అప్పుడు మీరు పసుపు కొమ్మలు తెచ్చి రోజంతా నానబెట్టండి. నైట్లో నానేసి పొద్దున్నే మెత్తగా ఉంటాయి కదా, అప్పుడు తెచ్చి ఇట్లా పాటలో వేసుకోవచ్చు. పాటలో వేసుకుంటే బిరిన బాగా మొలకలు వచ్చి బాగా మంచిగా చెట్టు వస్తుందండి. మీరు ఇంట్లో కూడా షోకేస్గా పెట్టుకోవచ్చు, చెట్టు బాగుంటుంది, అందంగా ఉంటుంది చూసేదానికి కూడా. ఇట్లా చిన్న డిజైన్ పాటలో ఒక 4 పసుపు కొమ్మలు పెట్టేసినామంటే ఆ చెట్టు బాగా వచ్చిందనుకో, అది మనము షోకేస్లోనే కాదు, ఇంట్లో ఏడైనా పెట్టుకోవచ్చు. టేబుల్ పైన బాగా లుక్గా ఉంటుంది. అది ఒక తర స్మెల్ కూడా బాగుంటుంది. దేవుని రూమ్ దగ్గర కూడా పెట్టచ్చు. దేవుని రూమ్లో కూడా లోపల చిన్న చిన్న పాటల్లో పెంచుకొని ఆ పక్క ఒక పాట ఈ పక్క ఒక పాట పెట్టినామంటే చాలా బాగుంటుంది, అందంగా చూసేకి. మంచి హెల్దీ కూడా. అంటే పసుపు చెట్టు వాస్తవ చెట్టు కదండి, చాలా మంచిది. దేవుని రూమ్లో, ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది వేసేసాను పసుపు. ఇంకా ఇంత మట్టి వచ్చింది, మళ్ళీ మిగిలింది వేరే పాటలో వేస్తాను. దీంట్లో ఇప్పుడేం చెట్టు పెట్టను, కానీ మొన్న ఎత్తి పెడుతున్నా అంతే. ఇంకా వేరే చెట్లు ఉన్నాయి, తర్వాత వేస్తానండి. మన్ను వేస్ట్ చేయకూడదు, వేస్ట్ చేస్తే ఇక్కడ మాకు బెంగళూరులో దొరికే చాలా కష్టం. అంతే. ఇది దీనిపైన వాటర్
కొంచెం లైట్గా వాటర్ వేస్తే అయిపోతుంది. ఇంత పసుపు వచ్చింది. చూసారా ఇంత పసుపు. దాన్ని మన్ను ఉంది కదా, కడిగేసి చూపిస్తానండి. ఇక్కడే నీళ్ళు తెచ్చి పెట్టుకున్నాను. సరే, ఇట్లా మన్ను అంతా బాగా కడిగేస్తే చూసారా ఇంత బాగా వచ్చిందో. సేమ్ గోల్డ్ కలర్ ఉన్నాయండి. ఒరిజినల్ పసుపు అంటే ఇలాగే ఉంటుంది. ఇంకా బలసాలండి, నేత పసుపు. ఇంకా ఇది బలిస్తే కన్నా అప్పుడు ఇంకా బాగా కలర్ వస్తాయి. నేత పసుపు కాబట్టి కొంచెం లైట్గా, కొంచెం గోల్డెన్ కలర్గా ఉన్నాయి. ఎండబెట్టాలి. అట్లే మనం పొడి చేసుకోవాలంటే ఇట్లా క్లీన్ చేసేసి ఎండకేసినామంటే బాగా ఎండిపోతాయండి. అప్పుడు చిన్న చిన్నగా ముక్కలు చేసేసుకొని మిక్సీకి కానీ, లేదా ఎక్కువ ఉంటే మిషన్లో పట్టించవచ్చండి. నేను ఇంట్లో వాడుకోవడానికి కాబట్టి ఎన్ని దొరుకుతాయని నేను మిక్సీ పట్టుకుంటానండి. సరే, అంత క్లీన్ అయిపోయింది. చూడండి ఎంత పసుపు వచ్చింది. ఇప్పుడు దీంట్లోకి మీకు ఇంకో వేరే చెట్టు చూపిస్తానండి. ఈ రెండు కాంబినేషన్లో మనము రోజు మిల్క్లో కానీ, అన్నిటిపై మిల్కే బాగుంటుందండి. దానికి ఏం కాఫీ గీపీ అంతా ఏం బాగోదు. పసుపు వేసుకోవాలంటే మిల్క్లో వేసుకుంటేనే బాగుంటుంది, పాల్లో. ఇప్పుడు దీని కాంబినేషన్ ఇంకా వేరే ఏమేస్తే ఇంకా హెల్తీ అని మీకు చూపిస్తాను. ఇది చూసారా, ఇదేం చెట్టు చెప్పండి? వందలుగండి. ఇంత బాగుంది చూసారా, పాటలో ఫ్రెష్గా బాగుంది. రోజుకు ఒక 4-5 ఆకులు వేసుకొని మనము పాల్లో కానీ, లేదు మనము టీ చేసుకుంటాం కదా, టీలో కూడా వేసుకోవచ్చండి. రోజు దీన్ని తీసుకున్నామంటే ఇది ఎంతో మంచి హెల్దీ, బ్రెయిన్కి చాలా మంచిదండి. ఇది మర్చిపోయినవన్నీ గుర్తు చేస్తుంది. బ్రెయిన్లో మర్చిపోకుండా పిల్లలకు చాలా మంచిది ఇది. రోజు పిల్లలకి పాల్లో 4-5 ఆకులు వేసి కాగబెట్టి ఇచ్చామంటే మనము చాలా మంచిదండి. వాళ్ళకి చదివిందంతా మర్చిపోరు, అసలు బాగా గుర్తుపెట్టుకుంటారు. పిల్లలనే కదండి, పెద్దలు కూడా అవన్నీ మర్చిపోతూ ఉంటారు కదా. అలాంటివంతా ఏం రాకూడదంటే ఇలా మంచి హెల్తీగా ఉండేటివి మనం తీసుకుంటా అంటే చాలా మంచిదండి. చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇప్పుడు ఇవి 4 ఆకులు తెంచుకుంటా అండి. ఆల్రెడీ నేను ఇక్కడంతా తెంచేసానండి. ఇక్కడంతా మళ్ళీ వచ్చినాయి ఇవి. మనము కావాల్సినప్పుడంతా బాగా పెద్దగా ఉండే ఆకులంతా తెంపుకుంటా అంటే అది మళ్ళీ చిగురు వస్తూ ఉంటాయండి పక్కలో. నేను ఇది చిన్న కుండీలో వేసాను, చాలా పెద్ద కుండీలో కూడా వేసాను. ఇప్పుడు ఇంతే చాలని చిన్న కుండీ తెచ్చి పక్కన పెట్టుకున్నాను. ఈ ఆకులు ఒకే రోజే తెంపుకోకూడదండి. మన ఇంట్లోనే ఉంటాయి కాబట్టి రోజుకు ఫ్రెష్గా 4-5 ఆకులు పెంచుకుంటే చాలు. మనం ఒకే రోజే తెంపుకొని వెళ్ళిపోయి పెట్టుకుంటే ఎండిపోతాయి. ఎండిపోయినా యూస్ చేసుకోవచ్చు, కానీ ఫ్రెష్గా వేసుకుంటే చాలా మంచిది. ఈ రోజుకి ఇంత చాలండి. చూసారా ఇంత. నేను ఈ రెండు మిక్స్ చేసి పాలు ఎలా తీసుకోవాలని చూపిస్తాను. ఇప్పుడు నేను మిదిపోయినాక ఇంట్లోకి పోతానండి. చూసారా మా చెట్లు, మా మిద్దెపైన ప్లేస్ అండి ఇది. చాలా చెట్లు పెట్టుకున్నాను, అంత ఫ్లవర్ సెట్టే. అక్కడ ఇంకా దూరంలో ఉన్నాయి.
ఇది నేను ఆల్రెడీ ఇది వీడియో తీసి పెట్టానండి, మీరు చూడండి మా ఛానల్లో పోయి. కావాలంటే ఈ చెట్లు ఇంకా ఫ్లవర్ ఇప్పుడంతా ఎక్కువ రాలేదు, ఇక్కడ ఎక్కువ వర్షాలు పడుతున్నాయి. బాగా ఫ్లవర్లు వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో వీడియో తీసి పెడతాను. చూడండి, నల్లేరు చెట్టు కూడా పెట్టుకున్నాను. నేను ఎక్కువ మనకు ఉపయోగ అయ్యే చెట్లే పెట్టుకున్నానండి. ఏం సోప్ చెట్లు అట్లంతా ఇంటి ముందర ఉన్నాయి, కింద మిద్ది పైన కాబట్టి పైన ఏం గలీజు లేకుండా నీట్గా ఉంటుంది కాబట్టి అంతే. పాటలో మనము తినేటివి తాగేటివి అలాంటి చెట్లు పెట్టుకున్నాను అన్నమాట. ఇక్కడ పూలు కూడా వస్తాయి, ఎక్కువ మందారం చెట్లు ఉన్నాయి. రోజు మా దేవుని పూలు దొరుకుతాయి. చూడు, శంకు పూల చెట్టు కూడా ఉంది కదండి ఇక్కడ. ఇదే కాదు, ఇంకా అటుపక్కగా ఎక్కువ ఉన్నాయి శంకు పూల చెట్లు. రోజు శంకు పూల చెట్లు కూడా పూలు కూడా వస్తూ ఉంటాయి. శంకు పూలతో కూడా టీ చేసుకొని తాగుతాం మేము. ఇప్పటికి ఇది తీసుకొని పోయి పాల్లో ఎలా మిక్స్ చేసి తాగాలనేది నేను చూపిస్తానండి. ఇప్పుడు పసుపు వేసాం కదండి, దీంట్లో నీళ్ళు వేయాలని చెప్పాను నేను. ఇప్పుడు ఈ పసుపు కడిగి నీళ్ళు ఏడు ఉన్నాయి, అవి వేస్తాను. అప్పుడే మళ్ళీ పసుపు బాగా ఊరి మళ్ళీ మొలకలు వస్తాయండి. అండి ఇంకా అది 2-3 రోజుల్లో బాగా మొలకలు చిగురు వచ్చి బాగా పెరుగుతుందండి. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు వేసాను చూడండి, ఇక్కడ వందలుగా ఇప్పుడు బాగా వస్తుంది. ఆల్రెడీ వచ్చేది ఆకులంతా పీకేసి మళ్ళీ చిగురు వచ్చిండేదండి. ఇది ఇట్లా ఏర్లు ఉంటాయండి దీనికి, చూసారా, తీగలక్క ఇట్లా అట్లా అట్లా దాన్నే మంట లోపల పెట్టినామంటే మళ్ళీ చిగురు వస్తుందండి. ఇదేమి గింజలు ఏం కాదు, ఇది అట్లే తీగ జాతికి చేరింది. ఇది లోపల తీగ లెక్క ఉంటుంది. అట్లా మనం తీగ తెచ్చి పెట్టామంటే చూడు, ఇట్లా దాన్ని మంట లోపలికి పెట్టామంటే అదే చిగురు వచ్చి ఇట్లా ఆకులు వస్తాయండి. చాలా మంచిదండి ఇది బ్రెయిన్కి అంతా. ఎందుకంటే చూడు, ఇక్కడ పెట్టాను నేను ఆ చెట్టు. అంటే ఎక్కువ అది నీడలో ఉండాలండి, ఎండ పడకూడదు. నీడలో ఉంటేనే బాగా వస్తుంది. ఇదే నేను ఇంటి ముందర పెట్టండి చెట్లు అండి, ఇంటి పక్క కూడా ఉన్నాయి. చూసారా, ఇప్పుడు ఈ పసుపును ఎలా మనం పాలలో కాసుకోవాలనేది చూపిస్తాను. నేను ఆల్రెడీ స్టవ్ అంటించాను. ఇలాంటి గిన్నె ఒకటి పెట్టుకొని పాలు ఎన్ని కాళ్ళని వేసుకోవాలండి. మీకు గ్లాస్ కాల 2 గ్లాసుల కాలని వేసుకుంటే మెజర్మెంట్ లెక్కన వేసుకోండి. మీకు ఒకరికే అయితే 1 గ్లాస్ వేసుకోండి, ఇంట్లో చాలా మంది ఉండారంటే అప్పుడు చాలా క్వాలిటీ. ఇప్పుడు ఆకులు ఉన్నాయి కదా,
వాటర్లో వేసి కడుక్కోవాలా. ఈ పసుపు మిద్దిపైన కడిగినా అయినా ఇంకొకసారి కడిగితే బాగుంటుంది. ఇట్లా చిన్న ముక్క ఒకటి ఇంత చాలండి. ఈ ఆకు అంత బాగా నీట్గా కడిగేసుకోవాలా. మనం రోజుకి ఇంత ముక్క మనము కడుపులోకి చేర్చినామంటే మనకు చాలా బెనిఫిట్లు ఉన్నాయండి. కీళ్ళ నొప్పులకు అంతా చాలా మంచిది పసుపు. స్కిన్కి అంతా చాలా మంచిది. రోజు తింటే జాండీస్ రాదా అని మీరు అనుకోవచ్చు. అట్లేం కాదండి. ఇది మనమే పండించుకోండి పసుపు కదా. దీంట్లో ఏం మెడిసిన్ కానీ ఏం కల్తీలు ఉండవు. ఇది చాలా హెల్తీగా ఉంటుంది. మనమేం చిన్న రోజుకు ఇప్పుడు మనం కుకింగ్లో వేసుకుంటాం కదా పసుపు. అలాగే ఇది ఇట్లా రోజు మనము ఇంత చిన్న మొక్క తీసుకుంటే ఏం ప్రాబ్లం లేదు. చుట్టూ కడిగేసాను మన్ను లేకుండా. దాంట్లో వేసుకొని దాన్ని దంచుకోవాలండి. చూడండి, పాలు వేసేసాను అంతా. చూసారా, పాలు వేసాను. ఇప్పుడు అందులో కొంచెం వాటర్ వేసుకొని ఇది కూడా వేసేసుకోవచ్చండి. చూసారా ఎంత బాగుందో, న్యాచురల్ కలరు. పసుపు వందలుగా ఆకులు మంచి కలర్ వస్తున్నాయి కదండి పాలు. కలర్ అనే కాదండి, మంచి స్మెల్ కూడా చాలా బాగుంటాయి. మనం బాదాం పాలు తాగే ఫీలింగ్ ఉంటుందండి. సేమ్ బాదాం పాలు కూడా ఇలాగే ఉంటాయి కదండి కలరు. బాదం పాలు తాగే ఫీలింగ్ ఉంటాయి. దీంట్లో మీరు చక్కెర కూడా వేసుకోవచ్చు, షుగరు, లేదంటే బెల్లం కూడా వేసుకోవచ్చు, లేదంటే మీ ఇష్టం అండి. పల్లి చక్కెర కూడా వేసుకోవచ్చు. నేను దీంట్లో హనీ వేసుకుంటాను. హనీ కూడా వేసుకోవచ్చు అండి. అది మీకు ఎలా ఇష్టం వస్తుందో అలాగా. 5 మినిట్స్ కాగాల. అది కొంచెము పొంగు రాలండి పాలు. పొంగు వస్తే చాలు, ఉడికిపోయినట్టే. చూసారా, మంచి కలర్ వచ్చేసాయండి. ఇవి బాగా కాగాయి. ఇలా కొంచెం తెరిలితే చాలండి. ఇప్పుడు వడపోసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇలాగా చూసారా ఎంత మంచి కలర్ ఉన్నాయో పాలు. పాలు ఎక్కువ వేడిగా ఉన్నాయి కదండి, కొంచెం అవి చల్లకల్లా. వేడి పైన మీరు అని వేసుకోకూడదు. కొంచెం చల్లగా అయినాక ఒక 2 మినిట్స్ కూడా పొగలు వస్తున్నాయండి పాలు. ఒక 1 మినిట్ 2 మినిట్ అట్లా వెయిట్ చేసి కొంచెం పాలు కొంచెం వేడి దక్క నుంచి అని వేసుకుంటే చాలా మంచిదండి. ఇప్పుడు నేను ఒక 2 మినిట్ 3 మినిట్ వదిలేసానండి. పాలు కొంచెం వేడి తగ్గినాయి. చూసారా ఎంత పొగలు రాలేదు, ఇప్పుడు లైట్గా వస్తున్నాయి. ఇప్పుడు నేను హనీ మిక్స్ చేస్తాను. చూసారా, డాబర్ అని. మీరు మెజర్మెంట్లో వేసుకోవాలంటే వేసుకోవచ్చు. ఇలాంటి స్పూన్ ఒకటి పెట్టుకొని, నాకు స్పూన్ పట్టుకోవడానికి ఎవరు లేరు కాబట్టి తొందర అవుతుందండి. మణిగిపోయింది అంటే ఒక స్పూన్ వేసుకుంటానండి నేను. ఫుల్గా ఒక స్పూను, కొంచెం అలాగే వేసుకుంటే ఒక స్పూన్ అయినట్టు.
ఇప్పుడు అంతే అండి. ఒక స్పూన్ హనీ వేసాను ఈ స్పూన్తో. మీరు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇంకా వేసుకోవచ్చు, లేదా షుగర్ వేసుకునేట్లంటే వేసుకోవచ్చు, బెల్లం కూడా వేసుకోవచ్చు, కల్ చక్కెర వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు అండి. మీరు హనీని ఎందుకు వేసుకుంటున్నారని మీకు డౌట్ రావచ్చు. నాకు కొంచెం జలుబు చేసిందండి, అందుకని నేను హనీ వేసుకుంటే బిరిన తగ్గుతుందని చెప్పారు పెద్దవాళ్ళు, అందుకని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలాంటి గాజు గ్లాసులకి వేసుకుంటే మీకు బాగా లుక్గా తెలుస్తాయండి. చూసారా, అని కూడా బాగా కరిగిపోయింది. ఇప్పుడు సవీం బాణలో తీసి చూపిస్తానండి. చూసారా, పసుపు వందలుగా కాంబినేషన్లో మంచి హెల్దీ పాలండి ఇవి. చాలా మంచి హెల్దీ పాలు. మీ పిల్లలకి ఇలా చేసి ఇచ్చారంటే వాళ్ళు పసుపు వేసినామంటే ఒకవేళ వద్దు అనొచ్చు. మీరు బాదం పాలని చెప్పి కూడా ఇవ్వచ్చు. సేమ్ అలాగే ఫ్లేవర్ అంతా అలాగే స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి. ఎందుకంటే ఇది వేసింటాం కదా వందలుగా, దీని స్మెల్ సేమ్ బాదం మిల్క్ లకే స్మెల్ వస్తుంది. ఇది పసుపు స్మెల్ అంతా డామినేషన్ చేసేసి దీని స్మెల్ ఎక్కువ తెలుస్తుంది. ఇది చాలా మంచిదండి పిల్లలకు, బ్రెయిన్కి చాలా మంచిది. కీళ్ళ నొప్పులకి, స్కిన్కి, ఒక కోల్డ్ అయితే కోల్డ్కి, దగ్గుకి, అన్ని ప్రతిదానికి చాలా మంచిదండి. మెయిన్ చెప్పాలంటే ఇమ్యూనిటీ పవర్ చాలా బాగా పెంచుతుంది ఇది. మీరు కూడా ట్రై చేయండి, చాలా హెల్దీ రెసిపీ. ప్రతిదానికి మెడిసిన్ తినమే కాదండి, అసలు మెడిసిన్ అది ఎక్కువ వాడకూడదు. ఇలాంటి న్యాచురల్గా మనము ఇంట్లో పండించుకొని న్యాచురల్గా తీసుకుంటే చాలా హెల్తీగా ఉంటామండి. మీరు కూడా దయచేసి ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఈ రెసిపీ అందరూ ట్రై చేస్తారని నమ్ముతున్నానండి. నా వీడియో కనుక నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అంతా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ రెసిపీని చేసుకొని మీకు ఎలా ఉంది అనేది నాకు కామెంట్లో పెట్టండి. మీకు ఈ వందలుగంతా చిక్కలేదంటే నర్సరీలో దొరుకుతుందండి. నర్సరీలో పోయి ఒకసారి చెట్టు కొనుక్కొచ్చుకుంటే దాన్నే మనము ఎన్నో కుండీల్లో వేసుకోవచ్చండి. ఆకులు పెరుగుతూ ఉంటే వస్తూనే ఉంటుంది. పసుపు కూడా అంతే అండి. డ్రై పసుపు నీళ్ళ నానేసి మనము దాన్ని మట్టిలో వేసినామంటే అది మొలకలు వస్తాయండి. ఏం ఎక్కువ ఖర్చు చేసిన అవసరం కూడా లేదు. ఒకసారి మనము కష్టపడి ఇది వేసుకున్నామంటే ఒక 1/2 అవర్లో చెట్లంతా నాటుకోవచ్చండి. తర్వాత మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు దొరుకుతూనే ఉంటాయి. మంచి హెల్తీ ఉంటుంది. చిటికీ మాటికి కోల్డ్ అయింది, జ్వరం వచ్చిందని మాత్రలు మింగకుండా ఇలాంటి రెసిపీలు చేసుకొని తాగి హెల్తీగా ఉండాలని ఆశిస్తున్నానండి. మీరు కూడా హెల్తీగా ఉంటారనుకుంటున్నాను. దయచేసి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.